నిన్నటిదాకా మీరు ఉద్యోగస్తులకి న్యాయం చేయట్లేదని మాట్లాడారు. ఒక డిఏ ఇచ్చేటప్పుడు మళ్ళీ దాంట్లో నోరు మూసుకున్నారు. దాన్ని కూడా మళ్ళీ పక్కదావ పట్టించడానికి ప్రయత్నించారు. మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మోసం చేయడం చంద్రబాబు నాయుడుకి పెద్ద ఆర్ట్ అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. దేనికన్నా మీలాగా మోసం చేయటం అనేది మీకు పుట్టుకతో వచ్చింది అని చెప్పి ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. మీరు హత్యా రాజకీయాలు, మీరు అంతేకాకుండా అరాచకాలు, దోచుకోవటం, ఇవాళ ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా దోచుకోవచ్చు అనేది మీ ద్వారా తెలిసినటువంటి విద్య, ఇంకెవ్వరికీ అర్థం కానటువంటి దోచుకున్నటువంటి అన్నీ కూడా ఈరోజు వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా అక్రమ మద్యం ఏ రకంగా మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో మద్యం కల్తీ చేయటమే కాకుండా మద్యం ద్వారా ఈ రోజున డబ్బును దోచుకున్నటువంటి విషయం ఈ రోజున అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంక్వైరీ పోతా ఉంది. అంతేకాకుండా ఈ రోజున ప్రతి అంశంలో కూడా మీరు ఎక్కడికి ఏది చూసినా కూడా ఈ రోజున శవరాజకీయాలు చేయాలని మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు.